హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక రెసిపీతో వచ్చేసిన నవరాత్రి సిరీస్లో ఫస్ట్ రెసిపీ కట్టె పొంగలి. ఈ రెసిపీని ఈజీగా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మొదటి అవతారం శ్రీశైలంలో శైలీపుత్రిగా, విజయవాడలో బాలత్రిపుర సుందరి దేవిగా అమ్మవారికి లేత గులాబీ రంగు చీరని సమర్పించి కట్టె పొంగలిని నివేదించాలి. ఈ రెసిపీ ప్రసాదం లాగానే కాకుండా టిఫిన్ లాగా కూడా చేసుకొని తినొచ్చు. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో కమ్మనైన కట్టె పొంగలి తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి. సో ముందుగా ఈక్వల్ రేషియోలో పెసరపప్పు బియ్యాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ పెసరపప్పు 1/2 కప్ బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యం రెగ్యులర్గా వాడే రైస్. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పప్పు వేయించడానికి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇది మీడియం టు సిమ్ ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పప్పుని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు బియ్యాన్ని నానబెట్టడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వేయించిన పెసరపప్పు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని 2 సార్ల వరకు నీట్గా వాటర్తో కడగాలి. మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని బియ్యం పప్పుని 1/2 అవర్ కుదరకపోతే 10 నిమిషాలైనా నాననివ్వండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని పొంగలి చేసుకునే ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసి, మీరు పప్పు బియ్యాన్ని ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నారో అదే తర్వాత దీంట్లోకే మీ రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని వాటర్ని మసలనివ్వాలి. ఇవి కొంచెం మసిలిన తర్వాత నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత క్రష్ చేసుకున్న మిరియాలను కూడా 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపి మూతని కంప్లీట్గా పెట్టకుండా కొంచెం గ్యాప్ ఉంచి మూత పెట్టి ఉడికించుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. క్రష్ చేసిన మిరియాలు యాడ్ చేసుకొని ఉడికించడం వల్ల ఉడికేటప్పుడు మంచి అరోమా వస్తుంది. ఇది ఉడికి దగ్గరగా అయిన తర్వాత పప్పు బియ్యం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఇది ఉడికింది కాబట్టి ఇప్పుడు పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ పప్పుని కొంచెం మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత మీకు నచ్చిన కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. కొంతమందికి జ్యూసీగా కాకుండా గట్టిగా ఉంటే ఇష్టపడతారు, అండ్ కొంతమంది జ్యూసీగా కొంచెం పల్చగా ఉంటే ఇష్టపడతారు. అండ్ పొంగలి చల్లగా అయితే ఇంకొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి అట్లా అవ్వకుండా ఉండాలంటే వేడి చేసిన నీళ్ళని 1 కప్ వరకు యాడ్ చేసుకోండి. 1 కప్ హాట్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత పొంగలి కన్సిస్టెన్సీ జారుగా ఉంటుంది. ఇది చల్లారితే ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఒక 1/2 మినిట్ వరకు ఉడికించి జారుగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్ల నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకొని దాంట్లోకి 1/2 స్పూన్ మిరియాలని వేసి వేయించుకోండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కాజు పలుకులని యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ముక్కలుగా చేసుకున్న ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా చిటికెడు పసుపు అండ్ మెయిన్గా మీకు నచ్చితే ఇంగువను కూడా యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఈ పోపు మిక్చర్ని ముందుగా ఉడికించిన పప్పు బియ్యంలోకి యాడ్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ గ్యాస్ ఆన్ చేయకుండా ఆ పోపులోని అరోమా అంతా పొంగలికి పట్టేటట్టు 5 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. 5 నిమిషాల తర్వాత పొంగలిని నైవేద్యంగా కానీ బ్రేక్ఫాస్ట్లా కానీ సర్వ్ చేసుకోండి. సో ఇంతే కమ్మనైన కట్టె పొంగలి తయారీ విధానం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.